ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని పలు కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అసలు ఎందుకు ఈ సమ్మె కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి అసలు విషయం తెలుసుకున్నాం. ఏంటన్నా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని 4 కూర్లుగా చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కేవలం ఈ చట్టాల మార్పు అనేటువంటిది కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు అప్పనంగా కార్మిక సొమ్మును, కార్మిక శ్రమను దోచిపెట్టడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నింటినీ కూడా కార్పొరేట్ల వశం కావాలంటే ఆ సంస్థలలో, ఆయా సంస్థలలో పనిచేసేటువంటి కార్మికులకు హక్కులు లేకుండా చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే ఇలా బీజేపీ ప్రభుత్వం 2020 నుండి ఈ చట్టాలన్నింటినీ మార్చి కార్మిక చట్టాలను మార్పు కోరింది. కానీ కార్మిక సంఘాల ఉద్యమాల ఫలితంగా నేటి వరకు అవి అమలు కాకుండా ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచి ఈ ఏప్రిల్ 1 నుండి ఈ దేశంలో కార్మిక చట్ట సవరణలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నది. దీన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వెంటనే బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, కార్మిక చట్ట సవరణని ఉపసంహరించుకోవాలని మే 20న దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాల నాయకత్వంలో సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఆయనకు గుర్తు చేయాలని చెప్పేసి ఈ సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. ఇది పరిస్థితి. నరేంద్ర మోడీ కూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటీకరణ అంశంలో అంతా దారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతుంది. చెప్పబాబు, ఏంది అసలు? కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా కార్మిక కర్షక వ్యతిరేకంగా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మీద మరి ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈరోజు కార్మికుల మీద కార్మికుల యొక్క హక్కులను కూడా హరించేటువంటి పద్ధతులలో ఈరోజు పాలక ప్రభుత్వాలు ఇది అవలంబిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మరి అదే 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చేసిండ్రు. మరి రైతు ఉద్యమాలు కూడా చూసిండ్రు మీరు, అంత దేశ ప్రజలు కూడా గమనించిండ్రు. 360 రోజులు అంటే దీర్ఘకాలిక పోరాటం చేసి రైతులు కూడా వారి యొక్క సమస్యలను పరిష్కారం కోసం 3 నల్ల చట్టాలను తీసుకొస్తే మొక్కవోని ధైర్యంతో అక్కడ ఉండి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర టెంట్లు వేసుకొని కూర్చొని మరి వాళ్ళ హక్కులను కూడా సాధించుకోవడం అని జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి ఎందుకంటే కార్మికులకు కూడా మేము కార్మిక వర్గానికి, అసంఘటిత కార్మిక వర్గానికి ఎల్ఐసి కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, మరి ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాయి. మరి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. 2014లో ఎంఎండిఆర్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటను కూడా ఇంకా విపరీతంగా పెంచడం అనేది జరుగుతూ ఉన్నది. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరణ చేయకూడదు, మేము సర్వే నిర్వహించినటువంటి ఎక్స్ప్లోరేషన్ ద్వారా సర్వే నిర్వహించినటువంటి బొగ్గు బ్లాక్లను మా సింగరేణి సంస్థకే కేటాయించాలని చెప్పేసి కూడా ఎన్నో పోరాటాలు కూడా చేసినటువంటి సందర్భం ఉన్నది. దాని ఫలితంగానే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సైలెన్స్గానే ఉన్నది. కాకపోతే నిన్నగాక మొన్న మరి కొన్ని కార్మిక సంఘాలు అంటే కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే మరి బొగ్గు బ్లాక్ల వేలం పాటల్లోనే పాల్గొంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనది కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను మన సింగరేణి సంస్థకి కేటాయించాలని చెప్పేసి మరి అదేవిధంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా జాతీయకరణ చేయాలని చెప్పేసి మేము ఈ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు మే 20 తారీఖున నిర్వహించబోయేటువంటి సమ్మెను కార్మిక వర్గం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. కార్మిక వర్గం విజయవంతం చేయాలని చెప్పు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా మే 20 తారీఖు రోజున దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి ముందుకు ఉంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో 4 కోడ్గా విభజించి బడా కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని వెట్టి బానిసలుగా మార్చే విధానాన్ని పూనుకుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటాలకు సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 139 సంవత్సరాల కింద
క్రితం సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానంగా మార్చే ధోరణిని ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఈ యొక్క సమ్మెను కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా భారత కార్మిక సంఘాల సమైక్య కోరుతున్నాం. భారత కార్మిక సంఘాల సమైక్య కోరుతున్నామని చెప్తున్నాం. ఈరోజు అంటే దేశవ్యాప్తంగా సమ్మె ఎందుకు అని అంటే కార్మికులపై అనేక పని భారాలు పెంచి పని గంటలు పెంచడానికి కొరకు ఇచ్చేసారు కాబట్టి నరేంద్ర మోడీ మొత్తం దేశాన్ని అంతా అమ్ముతాడు కాబట్టి ఈ అమ్మేదాన్ని అన్నిటిని అడ్డుకోవాలన్న దాని గురించి. అదే కాకుండా కార్మికులకు 8 గంటల పని దినం, అంతకుముందు 12 గంటలు 16 గంటల పని దినాన్ని అనేక మంది పోరాటం చేసి ఈ పోరాటం ఫలితంగానే 8 గంటల పని దినం వచ్చింది. దీన్ని 6 గంటలకు చేయాలన్న దాని గురించి కార్మికుల డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని 12 గంటలకు కొనసాగించి కార్మికుల మీద శ్రమ దోపిడీ మన మేనేజ్మెంట్కు అనుకూలంగా చేస్తుంది కాబట్టి దీన్ని మొత్తం మన తింపికొట్టాలన్న దాని గురించి కార్మికులు దీన్ని గమనించి ఈ పోరాటంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్, ఇది పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మికుల నిరసన ఉండబోతుంది, సమ్మె చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు దేశంలో మే 20 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సమ్మె ప్రధానంగా ఈ దేశంలో ప్రజా సంపదను, కార్మిక సంపదను నరేంద్ర మోడీ బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం, అశేష ప్రజానికం ఈ విధానాలను వ్యతిరేకించి ఈ దేశ సంపదను రక్షించవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె మే 20 తారీఖు నాడు భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో పాల్గొనాలి. ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దీనికి సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా ఏకం కావాలి. 44 చట్టాలను తీసుకొచ్చి ఒక రకంగా ఇటు కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఏదైతే ప్రైవేటీకరణ చేసిన కంపెనీస్ అన్నీ జాతీయం చేయాలి. జాతీయం చేసి కార్మికులకు, అసంఘటిత కార్మికులకు న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులు చెబుతున్న పరిస్థితి. దీంట్లో కొంతమంది పలు సంఘాలలో కొన్ని సంఘాలు పాల్గొనట్లేదు. ఆ పాల్గొనని సంఘాల గురించి మేము ఎక్కువ మాట్లాడాం. కార్మికుల పక్షాన మేము నిలబడతాం. ఇక్కడున్న బొగ్గు బ్లాక్లను ఇక్కడున్న సింగరేణి కంపెనీకి కేటాయించాలని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.